ఇది ఆప్షన్ గ్రీక్స్పై మీకు కావలసిన క్విక్ సమ్మరీ. ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ దిశతో సంబంధం లేకుండా మీ ఆప్షన్ ప్రీమియంలు ఎందుకు ఆవిరవుతాయో లేదా సడన్గా ఎందుకు పెరుగుతాయో ఈ గ్రీక్స్ మనకు స్పష్టంగా వివరిస్తాయి. సరే, మొదటిది తీటా. దీన్నే మనం టైం డీకే అంటాం. అంటే అరే, మార్కెట్ ఏమాత్రం కదలకపోయినా మనం పెట్టిన పెట్టుబడి ఎందుకురా బాబూ రోజురోజుకూ కరిగిపోతోంది అని మీరెప్పుడైనా ఆలోచించారా? దానికి మెయిన్ రీజన్ ఈ తీటానే. గురువారం ఎక్స్పైరీ దగ్గర పడుతున్న కొద్దీ మీ ఆప్షన్ ప్రీమియంను ఇది అక్షరాలా కరిగించేస్తుందన్నమాట. ఇక రెండవది డెల్టా మరియు గామా. తీటాతో డబ్బులు పోతుంటే మరి లాభం ఎలా వస్తుందబ్బా అనుకుంటున్నారా? ఇక్కడే డెల్టా వస్తుంది. నిఫ్టీలాంటి అసెట్ ధర ఒక్క పాయింట్ పెరిగితే మీ ఆప్షన్ ధర ఎంత పెరుగుతుందో ఈ డెల్టా చెబుతుంది. మరి గామా అంటే ఆ డెల్టా ఎంత వేగంగా మారుతుందో కొలుస్తుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే డెల్టా అనేది మీ కారు స్పీడైతే ఆ స్పీడ్ని పెంచే యాక్సిలరేషన్ లాంటివి ఈ గామా. ఫైనల్గా చూస్తే వేగ మరియు రో. ఇక్కడ కేవలం ధర మాత్రమే కాదు, మార్కెట్ మూడ్ కూడా చాలా ముఖ్యం సుమా. వేగ అనేది మార్కెట్ వొలటాలిటీని సూచిస్తుంది. అంటే మార్కెట్లో ఒక్కసారిగా భయం లేదా ఆందోళన పెరిగినప్పుడు మీ ఆప్షన్ ప్రీమియంలు అమాంతం పెరిగిపోతాయి. ఇక రో అంటారా? ఇది వడ్డీ రేట్లకు సంబంధించింది. కానీ మన మార్కెట్లో దీని ఇంపాక్ట్ చాలా తక్కువ కాబట్టి ట్రేడర్లు దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనేలేదు. సో ఈ గ్రీక్స్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు, ఆప్షన్ ట్రేడింగ్ అనేది గాల్లో దీపం పెట్టడం లాంటి ఊహాగానం కాకుండా పక్కా లెక్కలతో చేసే ఒక అద్భుతమైన స్ట్రాటజీగా మారుతుంది.